ప్రజలెవరూ ములుగు జిల్లా కర్రెగుట్టల వైపు రావొద్దంటూ మావోయిస్టు పార్టీ విడుదల చేసిన లేఖ సంచలనం రేపుతోంది. కర్రెగుట్టల పరిసర ప్రాంతాల్లో బాంబులు పెట్టామని, ప్రజలు ఇటువైపు వస్తే అవి పేలి ప్రాణాలు పోయే ప్రమాదం ఉందంటూ ఆ లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా కర్రెగుట్టల్లో తాము తలదాచుకుంటున్నామని, ప్రజలు పోలీసుల మాయలో పడొద్దు అంటూ మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి చేసింది. వేటకు గాని, అటవీ ఉత్పత్తుల సేకరణకు గాని, షికారు కోసం గాని ప్రజలు ఎవ్వరూ కర్రెగుట్టల వైపు రావొద్దంటూ వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరుతో లేఖ విడుదల చేశారు. మావోయిస్టుల రక్షణ కోసం అమర్చిన బాంబులు తొక్కి జనం చనిపోతున్నారు, మరి కొంతమంది గాయపడుతున్నారు. కావున ప్రజలెవరూ కర్రెగుట్టల వద్దకు రావొద్దని హెచ్చరించారు. ప్రజలారా, మీకు పోలీసులు డబ్బులు ఇస్తూ మాయమాటలు చెప్పి ఇన్ఫార్మర్స్గా మార్చుకుంటున్నారని, పోలీసులు మాయమాటలు చెప్పి నమ్మిస్తారని, వారి వలలో పడి కర్రెగుట్టపైకి ప్రజలు ఎవరు రావొద్దు అంటూ విజ్ఞప్తి చేస్తున్నామని వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ పేరుతో విడుదలైన లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. ప్రజలెవరూ ములుగు జిల్లా కర్రెగుట్టల వైపు రావొద్దంటూ మావోయిస్టు పార్టీ విడుదల చేసిన లేఖ సంచలనం రేపుతోంది. కర్రెగుట్టల పరిసర ప్రాంతాల్లో బాంబులు పెట్టామని, ప్రజలు ఇటువైపు వస్తే అవి పేలి ప్రాణాలు పోయే ప్రమాదం ఉందంటూ ఆ లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా కర్రెగుట్టల్లో తాము తలదాచుకుంటున్నామని, ప్రజలు పోలీసుల మాయలో పడొద్దు అంటూ మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, ప్రజలెవరూ ములుగు జిల్లా కర్రెగుట్టల వైపు రావొద్దంటూ మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసినట్టు తెలుస్తుంది. అలాగే కర్రెగుట్టల పరిసర ప్రాంతాల్లో బాంబులు పెట్టామని, ప్రజలు అటువైపు వస్తే అవి పేలే ప్రమాదం ఉందని, అందుకని ఎవరు అటు రావద్దని కూడా వాళ్ళు చెప్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సునీత, తెలంగాణ ఛత్తీస్గఢ్ అటవీకి సంబంధించినటువంటి మధ్య ప్రాంతంలో ఈ కర్రెగుట్టలు ఉంటాయి. వాచేడు అంటే మండలం ములుగు జిల్లా కిందకి కర్రెగుట్టలు విస్తరించున్నాయి. వాజేడు వెంకటాపురం మండలాల పరిధిలో ఉన్నటువంటి కర్రెగుట్టల పరిధిలో చాలా పెద్ద ఎత్తున అటవీ భూమి విస్తరించి ఉన్నది. ఇక్కడ మావోయిస్టులు తలదాచుకున్నారనేటువంటి సమాచారం గత కొంతకాలంగా వస్తోంది. దాదాపు 3-4 నెలల క్రితం కూడా ఒక ఎన్కౌంటర్ కూడా ఈ ప్రాంతంలో జరిగింది. ఛత్తీస్గఢ్ వైపు నుంచి పెద్ద ఎత్తున ఎన్కౌంటర్ జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టులు తలదాచేందుకు తెలంగాణ వైపు వస్తున్నారు. కర్రెగుట్టల ప్రాంతంలో వాళ్ళు షెల్టర్ జోన్ గా మార్చుకున్నారనేటువంటిది గత కొంతకాలంగా వస్తున్నటువంటి సమాచారం. ఇవాళ మావోయిస్ట్ పార్టీ విడుదల చేసినటువంటి లేఖతోని అది విషయం బయటపడింది. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారు అనేటువంటి సమాచారాన్ని పరోక్షంగా ధృవీకరించినట్లయిపోయింది ఈ లేఖ ద్వారా. ఇది వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరుతో ఈ లేఖ విడుదలైంది. లేఖలో వాళ్ళు స్పష్టంగా కొన్ని అంశాలను పేర్కొన్నారు. ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా తాము తలదాచుకునేందుకు కర్రెగుట్ట వైపు వచ్చామని, మావోయిస్టులను రక్షించుకునేటువంటి క్రమంలో కర్రెగుట్టల ప్రాంతానికి దిగువన ఉన్నటువంటి అన్ని వైపులను కూడా బాంబులను అమర్చాం కాబట్టి ప్రజలెవరూ ఈ ప్రాంతాలకు రావద్దు అని స్పష్టంగా లేఖలో పేర్కొన్నారు. సాధారణంగా ప్రజలు అడవిలోకి ఎందుకు వెళ్తారంటే అటవీ ఉత్పత్తులకు సంబంధించినటువంటి తేనె కావచ్చు, అడవికి సంబంధించినటువంటి పళ్ళు కావచ్చు, దాంతో పాటు కట్టెలు పుల్లలు ఏరుకోవడం కోసం అడవి ప్రాంతాలకు వెళ్తారు. కొంతమంది ఈ వేట కోసం కూడా, అంటే పక్షులు కావచ్చు, కుందేళ్లు అటువంటి వాటి వేట కోసం కూడా అడవులకు వెళ్ళేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రజలెవరు కూడా, సాధారణ ప్రజలెవరు కూడా ఈ కర్రెగుట్టల వైపు రావద్దు. చుట్టూ ఆ బాంబులు అమర్చి ఉంచాం. ఎప్పుడు ఏ బాంబులు పేలుతాయో తెలియదు. గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి ప్రెషర్ బాంబు ఇష్యూస్ వల్ల కొంతమంది చనిపోయినారు, కొంతమంది కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రజలెవరు కూడా కర్రెగుట్టల వైపు రావద్దు, వచ్చి ఆ బాంబులకు బలి కావద్దు అంటూ ఆ లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో శాంత పేరుతో స్పష్టంగా మెన్షన్ కూడా చేశారు. దాంతో పాటు ఇప్పుడు చూస్తే కనుక కర్రెగుట్టలో
పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో, ఎందుకంటే ఎక్కడ బాంబులు ఉన్నాయో తెలియదు, ఎక్కడ ఈడీలు పెట్టారో తెలియదు. నిత్యం అటు పశువులు వెళ్తుంటాయి, మనుషులు వెళ్తుంటారు. ఆ కొండల వైపు వెళ్తే కనుక ఏం జరుగుతుందో అన్నది ఒక టెన్షన్. రెండోది, ఇప్పటికే మావోయిస్టులకు అనుకూలంగా ఉన్నారంటూ కొంతమంది మావోయిస్టులను పోలీసులు ఇన్ఫార్మర్ నెపంతో వేధిస్తున్నటువంటి పరిస్థితులు. మరొక పక్క పోలీసులకు ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తున్నారంటూ ఈ మధ్య కాలంలో మావోయిస్టులు కూడా ప్రజలను పట్టుకొని కొట్టిన సందర్భాలు, అట్లాగే చంపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎన్కౌంటర్ దాడి చేసి చంపేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ లెక్కన ఇటు పోలీసులకు కానీ అటు మావోయిస్టులకు కానీ మధ్యలో సాధారణ ప్రజలు నలిగిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది కూడా కర్రెగుట్టల ప్రాంతం సంబంధించిన ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ వాతావరణం ఆ ప్రజల్లో ఉంది. మొత్తంగా కర్రెగుట్టలో మావోయిస్టులు కొంతకాలంగా షెల్టర్ జోన్ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ వారు తలదాచుకున్నారనేటువంటి విషయం మాత్రం ఈ లేఖ ద్వారా మరోసారి బయటపడింది. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అటువైపు వెళ్తే ఎంతటి పెద్ద ప్రమాదం వస్తుందో అనే విషయాన్ని వాళ్ళు లేఖ ద్వారా స్పష్టం చేశారు. సునీత. రైట్ సాంబా, థ్యాంక్ యూ.